వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ లో ఫేక్ ప్రచారాలపై మాజీ మంత్రి హెచ్చరిక. ఓటమి భయంతో కాంగ్రెస్ ఫేక్ క్యాంపెయిన్లు. ఘాటు విమర్శ. తప్పుడు ఫోటోలు, సంభాషణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణ. మంగళగిరిలో అర్ధనగ్న నిరసన. మా 6% ఇన్సెంటివ్ విడుదల చేయండి అంటూ ఆందోళన. ఎంఎస్ఎంఈ, ఎస్టీ పారిశ్రామికులకు సబ్సిడీ ఇవ్వాలంటూ ధర్నా. నిరుద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధం. అసెంబ్లీ సభల వేదికలపై పోరాటం చేస్తామన్న హరీష్. యువతను ఏకం చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం. ప్రభుత్వంపై మహేష్ రెడ్డి ఘాటు విమర్శలు. కేటాయింపుల కంటే బాధ్యత ముఖ్యమంటున్న బీజేపీ నేత. ప్రజా సమస్యలు పక్కన పంచాయతీలు మాత్రమే మిగిలాయి అని వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నాయకులు ఫేక్ ప్రచారాలకు దిగజారని మాజీ మంత్రి వి శ్రీనివాస్ మండిపడ్డారు. ఫాల్తూ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కూడా అవే ఫేక్ ప్రచారాలతో ప్రజలను మోసం చేయడానికి చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తాను ఎప్పుడు ఫోటో దిగారో, ఎప్పుడు మాట్లాడారో కూడా తెలియదని అన్నారు. ఎప్పుడు ఫోటోలు దిగిందో తెలియదు, ఎప్పుడు మాట్లాడిన ఐడియా కూడా లేదు. ఆ ఫోటోలు పెట్టేసి శ్రీనివాస్ గౌడ్ నవీన్ కుమార్కు మద్దతు తెలుపుతున్నాడని చెప్పి వాళ్ళే స్టేట్మెంట్లు పాత ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్లో కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సిగ్గుశరం ఉంటే ఎవడా పనిచేయడు. ఇవన్నీ ఫాల్తు గెలవలేమని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ ఫాల్తు రాజకీయం చేస్తుంది. ఫాల్తుగాలు అయితే తెలంగాణ ఫాల్తుగాలు చేసే పని ఇవన్నీ కూడా. ఫాల్తు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఫాల్తు మాటలు చెప్పి చేతగాక అధికారం ప్రభుత్వాన్ని నడిపే చేతగాక గాలికి వదిలేసి కేసీఆర్ గారి మీద కొన్ని ఇట్లనే చేసారు. సంబంధం లేని అన్ని అంటగట్టి కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు చేసారు. తెలిసిపోయింది ఏం లేదని. నెల ఒకటి. ఇప్పుడు ఎలక్షన్లలో అదే పని. ఎలక్షన్లలో సిగ్గుంటే ఎవడు కూడా ఇమ్మీడియట్గా తీసేయాలి. ఎవరిని వదిలిపెట్టాం బిడ్డ. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ఉద్యమంలో కేసీఆర్ గారు ఎమ్మడున్నాడు. తర్వాత పార్టీలో జాయిన్ అయిన ఒక నిజాయితీ నిబద్ధత గల కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఒక మచ్చ లేకుండా పనిచేసిన నేను. ఆ పార్టీలో ఈ పార్టీ నుంచి అటు తిరిగి వచ్చినని కాదు, ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డను. మా నాన్న ఉద్యమకారుడు, తుపాకీ దెబ్బలు తగిలినాయి. నేను అదే స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై నా ఉద్యోగాన్ని అక్కడ పక్కకు పడేసి జైలుగా కమిషనర్గా ఉండి జైలుకొని వ్యక్తిని నేను. మా క్యారెక్టర్ని దెబ్బతీస్తారా? ఈ ప్రభుత్వంలో మొత్తం ఇదే దందా. సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లు. ఈ బ్లాక్మెయిలింగ్ ప్రభుత్వం ఇది. మేము రాజకీయాల గురించి రాలేదు, తెలంగాణ గురించి వచ్చినాం. తెలంగాణ తెచ్చిన నాయకుడు వెంబడి ఉన్నాం. మా జీవితం అంతా కేసీఆర్ వెంబడే. మా జీవితం అంతా కేసీఆర్ కుటుంబం వెంబడే. నా జీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంకితం. ఎవడో ఫాల్తు న్యూస్ పెట్టిండు. ఎవడో లుచ్చగాడు ఫాల్తు న్యూస్ పెట్టిండు. ఒకరి క్యారెక్టర్తో ఎప్పుడు కూడా చిలగాటం ఆడదు. గుర్తుపెట్టుకోండి. ఎవడ కానీ మీ పార్టీలు నడపడానికి చేత కాకపోతే తప్పుకోండి, ఇంకోడనవుతాడు. ప్రభుత్వాలు నడపడానికి చేత కాకపోతే వదిలిపెట్టండి. గెలవడానికి చేత కాకపోతే వెళ్ళిపోండి. గివే 60 ఇటువంటి లుచ్చదందనా, ఇటువంటి లుచ్చ మాటలా? ఎవడు పెట్టిండో వాడిని తీస్తాం, నడి బజార్నో చెప్పులతో కొట్టిపిస్తాం. శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారు వెంబడే, బీఆర్ఎస్ పార్టీ వెంబడి ఉంటుంది తప్ప ఈ పార్టీలో ఆ పార్టీలో ఆయారాం గాయారాం వచ్చిండ్రు పోయి అట్లా కాదు ఇది బిడ్డ. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నిన్న వైఎస్ జగన్ ప్రెస్ మీట్ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో ఆయనపై పలువురు పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. తండ్రి కొడుకులు జల్సాలపై బయట దేశాల్లో తిరుగుతున్నారు, కానీ ఆయన చెప్పింది తప్పేనా అని ఒక్కరూ సరిగా చెప్పలేకపోతున్నారు అని విమర్శలు గుప్పించారు. కూడా ప్రజలకు తెలుస్తున్నాయన్నటువంటి ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం వారి పత్రికా సమావేశం పూర్తయిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి కేబినెట్ అంతా కూడా ఎలా తండ్రి కొడుకులు
ఎలాగ జల్సాల మీద బయట దేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒకరు క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, ఒకరు దుబాయ్లోని వీరు తిరుగుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మంత్రివర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని ఏ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు, లేనిపోయినటువంటి ఆరోపణలు, అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది అవాస్తవం అన్నటువంటి మాట చెప్పలేకపోవడం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్యలను ఫోకస్ చేసినట్లుగా మాజీ మంత్రి బీఆర్ఎస్ హరీష్ ప్రకటించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ బాకీ కార్డులు ఏర్పాటు చేయడం ద్వారా యువతలను ఒకే వేదికపై కట్టిపడతామని ఆయన అన్నారు. ఈ కార్డుల ద్వారా ప్రతి నిరుద్యోగుడి సమస్యలు, బీమా గ్రహణాలు, నోటిఫికేషన్ కోసం విభాగాలపై ఉన్న బాకీలు రికార్డు చేయబడతాయన్నారు. అసెంబ్లీలో వేదికలో నిరుద్యోగాల పక్షం కోసం బీఆర్ఎస్ ప్రతిపక్ష పోరాటం చేయనుందని, సర్వత్రా నోటిఫికేషన్ల కోసం వక్రీకరణకు వెళ్తున్నామన్నారు. ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చిన అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు. అచ్చంగా కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి కాంగ్రెసే ఉద్యోగాలు ఇచ్చింది. కేవలం డిఎస్సిలో 5,000 ఉద్యోగాలు మాత్రమే. దానికి 60,000, 70,000 ఇచ్చినమని ఇవాళ అబద్ధాలు చెప్తూ గోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజాలు ఎప్పటికైనా నిజాలే ఉంటాయి. ఎంతకాలం మోసం చేయలేవు, ఒకసారి చేయగలుగుతావు. ఇవాళ నీ నిజస్వరూపం బయటపడ్డది రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా మేలుకో. నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఈ వేదిక నుంచి మీ అందరి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. తమ్ముళ్ళకి మేము ఇచ్చే హామీ ఒకటే, తప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మొన్న అడిగాం, అసెంబ్లీ పెట్టవే అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు, పోయిండు. ఒక్కటే రోజు పెట్టారు ఎవడన్నా అసెంబ్లీ? ఒకటే నాడు పొద్దున పెట్టిండు, సాయంత్రం బంద్. అది కూడా కాళేశ్వరం కమిషన్ అని ఏదో తిట్టాలి, బురద జల్లాలి, పోవాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడమయ్యా, అసెంబ్లీ పెట్టవే రేవంత్ రెడ్డి అంటే ఒక్కటే నాడు ఆదివారం పెట్టిండు. అంటే ఎంత భయపడుతుండు, అసెంబ్లీ పెట్టడానికి కూడా భయపడుతున్నాడు. తప్పకుండా కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచుతాం. శాసనసభలో జీవో 46 గురించి, మెగా డిఎస్సి గురించి రావాల్సిన నోటిఫికేషన్లు, ముఖ్యంగా జెన్కో కానీ, అదేవిధంగా జీపీఓ, పోలీస్ నోటిఫికేషన్, డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్, ఇతర గ్రూప్ నోటిఫికేషన్ల కోసం, జాబ్ క్యాలెండర్ అమలు కోసం మీ గొంతుకై మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. ఒకవేళ దిగి రాకపోతే ఇవాళ ఇది ప్రారంభం మాత్రమే. అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు మనం ఏదైతే నిరుద్యోగ బాకీ కార్డును మనం విడుదల చేశామో, ఈ నిరుద్యోగ బాకీ కార్డును రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెట్టి యువతను ఏకం చేద్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుదాం. ప్రత్యక్ష పోరాటంలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీతో కలిసి వస్తుంది, మీకు అండగా ఉంటది, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మనవి చేస్తూ, ఇప్పటికైనా కాంగ్రెస్ మేల్కొనాలని, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆనాడు వచ్చి ఓట్లేయించడమే కాదు, ఇచ్చిన హామీ అమలు చేసే బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఉంది. మీరు తక్షణమే రివ్యూ చేయండి, రేవంత్ రెడ్డికి మొట్టికాయలు వేయండి, నిరుద్యోగ యువకులకు ఇచ్చిన హామీ నిలుపుకోండి. లేదంటే
ఇంకా 20 ఏళ్ల దాకా మళ్ళా కాంగ్రెస్ మాటే ఉండదు తెలంగాణలో బిడ్డ, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. ఎన్టీఆర్ జిల్లా జనసేన సెక్రటరీ పులిపాక ప్రకాష్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైలవరం ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన ప్రజలను గాలికి వదిలేశారు. 7 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గ అభివృద్ధి శూన్యమని ఆయన ఆరోపించారు. బూడిద వ్యాపారం, వ్యక్తిగత ఆసక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి నియోజక అభివృద్ధిపై సముచిత దృష్టి చూపలేదని విమర్శించారు. చివరికి ఆయన గెలవంగానే పెర్రిఘాట్ దీపారాధన ఓపెన్ చేస్తా అన్నారు. చివరికి అది కూడా ఓపెన్ చేయలేకపోయారు. వీటిలన్నిటికీ ఎమ్మెల్యే గారి అసమర్థతకి వ్యతిరేకంగా అఖిలపక్షం అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడా, వైసీపీ వాళ్ళతో మాట్లాడా, కమ్యూనిస్టులతో మాట్లాడా, టీడీపీ వాళ్ళతో మాట్లాడా, బీజేపీ వాళ్ళతో మాట్లాడా, యాదవ్ గారి పార్టీతో మాట్లాడా, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడా, అన్ని పార్టీ వాళ్ళతో మాట్లాడి అందరం కలిసి ఈయన చేతగానితనానికి నిదర్శనగా రేపు వచ్చే 7వ తారీఖున అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన దీక్ష త్వరలో చేపట్టబడును. మీరందరూ ఆ నిరసన దీక్షలో పాల్గొని జయప్రదం చేయాలి అనుకుంటున్నాను. ఈ నిరసన దీక్షతో అయినా సరే ఆయన కనువిప్పు కలిగి మైలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి. రాష్ట్రంలో కల్తీ మద్యం పరిస్థితిపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల గొంతుల్లో విషంలా నకిలీ మద్యం పోస్తోందని ఆరోపించారు. 3 పెగ్గులు 6 బాటిల్స్ ఇదే రాష్ట్ర పరిస్థితి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ మద్యపాన ప్రియులు గొంతుల్లోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం. ఒక పక్కనేమో నకిలీ మద్యం, అటు చిత్తూరు జిల్లా తంబళ్ళిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆర్ఓ ప్లాంట్ ఉంటాయి కదా, వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు. వాళ్ళే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం, వాళ్ళే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం, వాళ్ళే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం. ఎవర్రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకులు. ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు. 3 బాటిల్స్ 6 పెగ్గల్లాగా నడుపుతున్నారు. ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం అంట. అసలు ఏమన్నా చెప్పుకోవడానికన్నా సిగ్గేయట్లేదా మీకు? క్యూఆర్ కోడ్ మీద మందు బాబులకి అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు. ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత, మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత, ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్? మీ క్యూఆర్ కోడ్తో ఏం ఆగుతుంది చెప్పండి. నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది, ఎక్కడైతే పనులు జరుగుతాయో అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట. మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు, వంకాయ అంటారు, బోళ్ళని కబుర్లు చెప్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలిచి సేవలు అందించే పార్టీగా కాంగ్రెస్ పేరుగాంచిందని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం పునఃప్రారంభం కావాలంటే ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ రోడ్ రాలే గాని ఇప్పుడు మన గవర్నమెంట్ నవీన్ యాదవ్ ఈ రోజు లీడర్ గా మరి మన ముందుకు రాగానే ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి 150 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బోర్బండ డివిజన్ లో మరి ఇక్కడ సైడ్ 3 కూడా ఈ యొక్క మనం నిలబడ్డ రోడ్డు కూడా వెడల్పు చేసి కిలోమీటర్ వరకు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అభివృద్ధి కావాలంటే, మరి మనకి ఇల్లులు రావాలంటే, మన పేదలకు సంక్షేమం జరగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమైతది. కేవలం కన్నీళ్లు మిగలాలంటే, మరి కేవలం మాటలు బడాయి మాటలు కావాలంటే అవతల పార్టీలకు వేసుకోండి. కానీ బాధ్యతగా పనిచేసే పార్టీ, ఇచ్చిన మాట నెరవేర్చే పార్టీ, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పక్షాన ఉండి ఈ గల్లీలు కూడా ఆనాడు మరి అనేక ఉద్యమాల ద్వారా కూడా ఇందిరమ్మ కాలం నుంచి ఇక్కడ డెవలప్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో కూడా డెవలప్ చేసేది కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి చేయి గుర్తుకు ఓటేసి నవీన్ యాదవ్ ను గెలిపియాలని కోరుతా ఉన్నాను. కేసీఆర్ మరి శ్రీశైలం యాదవ్ అన్న మీద లేదా నవీన్ అన్న మీద తమ్ముడు మీద
లేనిపోని తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కుటుంబ పాలన ఎట్లుంటదంటే మరి అన్నం పెట్టిన చెయ్యికే, ఈ అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసే వాళ్ళు. ఇవాళ నవీన్ యాదవ్ గారి తండ్రి ఆ రోజు ప్రచార రథం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కి ఇస్తే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి ఇవాళ మరి తెలంగాణలో 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. అంతకుముందు బొంతలే ఉండే, కానీ ఆ కృతజ్ఞత లేదు ఆయనకు. ఇవాళ ఓట్ల కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎంత నీచానికైనా పాల్పడేటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఇవాళ ఆనాడు మరి నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇళ్లకెళ్లి డబ్బులు కావాలి. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ట్రైబల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అసోసియేషన్ నాయకులు మంగళగిరి ఏపీఐఏసీ వద్ద అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ విడుదల చేయాలని, 6% ఇన్సెంటివ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్టీ పారిశ్రామికవేత్తలకు బాకీగా ఉన్న 100 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. మా వాళ్ళంతా మా అసోసియేషన్ మెంబర్స్ వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ కి ఏవైతే ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి నిమిత్తమై ఎన్నోసార్లు ఈ యొక్క ఏపీఐఏసీ ఆఫీస్కి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత 2 రోజుల క్రితం కూడా కమిషనర్ గారిని కలిసి మా ఎస్టీస్కి 100 కోట్లు బకాయిలు ఉన్నాయండి, ఇప్పుడు వచ్చినటువంటి 1500 కోట్లలో రాజ్యాంగంలో మాకు సంక్రమించబడినటువంటి 6% రిజర్వేషన్ ప్రకారం 6%కి 90 కోట్లు వస్తుంది. కాబట్టి గతంలో మాకు ఇదే విధంగా 6%లో 25 కోట్లు మాకు ఇవ్వాల్సిన పెండింగ్ ఉంది. అది ఇది కలిసి 115 కోట్లు మాకు రిలీజ్ చేయండి అని అడిగినప్పుడు మీకు 100% మేము రిలీజ్ చేస్తామండి, ప్రభుత్వం ఇచ్చిన దానిలో మీకు అన్యాయం జరగదు, మీకు న్యాయం జరుగుతుందని మాకు చెప్పి పంపారు. చెప్పినప్పుడు మేము ఆశపడ్డాం మా అన్నీ మాకు వస్తాయని. ఇవాళ మాది ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నామంటే మా ఇళ్లలో కనీసం తినడానికి ఒక వారంలో 3 రోజులు పస్తులు పడుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ట్రైబల్ ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారు. మేమేమి కోట్లు పెట్టి కోట్లు సబ్సిడీలు తీసుకునే పెద్ద పెద్ద బడా ఇండస్ట్రియలిస్టులు కాదు. మేము కేవలం చిన్న వాహనాలు, ఏదో మ్యాక్స్ ట్రాలీలని, ఆటోలని, కొంత టిప్పర్లని, బస్సులని, ఇట్లాంటి వాహనాలు చిన్న వాహనాలు కొనుక్కొని ఏదో సబ్సిడీ వస్తుందని చెప్పి అప్లై చేసుకొని ఉంటే మా పరిస్థితి 2 పథకాల వల్ల బాగా ఇబ్బంది అయిపోయింది. ఒకటి స్త్రీశక్తి పథకం కింద బస్సులు వర్క్ చేస్తా ఉన్నాయి, ఈ ఉచిత ఇసుక విధానాని కోసం టిప్పర్లు వర్క్ చేసినాయి. ఇవి ఇలా వర్క్ చేయడం వల్ల గత సంవత్సరం నుంచి మేము ఇన్స్టాల్మెంట్లు కట్టడంలో ఫెయిల్ అయిపోయాం. మా అకౌంట్లన్నీ ఎన్పిఐ అయిపోయినాయి. అంతేకాక బళ్ళను సీజ్ చేస్తా ఉన్నారు. ఇవాళ కనీసం మా ఇళ్లలో మా బళ్ళు మా ఇళ్ళ దగ్గర లేని పరిస్థితి. ఇదంతా మేము 2 సంవత్సరాలు బట్టి క్లియర్గా ఈ యొక్క ఆఫీస్కి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. వాళ్ళు ఇస్తామన్నారు. గతంలో 458 కోట్లు రిలీజ్ చేస్తే 1.88 కోట్లు ఎస్టీలకు ఇచ్చారు. ఎంత దారుణం అండి! అసలు ఎంత పర్సెంటేజ్ అవుతారు దాన్ని చెప్పండి. ఆ తర్వాత 39 కోట్లని సిఎఫ్ఎంఎస్ అకౌంట్కి అప్లోడ్ చేసి మళ్ళీ తీసేశారు ఇవ్వకుండా. మళ్ళీ ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయని ఎమ్మెల్సీ బల్మురి వెంకట్ వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి ప్రజల ధనాన్ని దోచుకున్నారని కవిత స్వయంగా చేసిన వ్యాఖ్యలు నిజమైతే కేసీఆర్ ప్రజల ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అభివృద్ధి పేరుతో కుటుంబ ప్రయోజనాల కోసం పనిచేసిన విధానాన్ని ప్రజలు గమనించారని అన్నారు. మనకి పేటెంట్ రైట్, ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం ఒకటి కాదు, ఇదొకటే కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోనెవరు సంతోష్ అయినా ఏముంటుంది? 1,00,000 రూపాయలకు కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలనా? అవన్నీ వ్యక్తిగతంగా మాట్లాడితే బాగుంటుందని చెప్తలేను. కానీ మరి ఈ రోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు 1000 కోట్ల రూపాయలు పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1000 కోట్లు సంపాదిస్తుండే. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా. అరే నా డ్యూటీ నేను చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి.
చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి. ప్రముఖ నిర్మాత విశ్వప్రసాద్ తమ బ్యానర్ పై నెగిటివ్ ట్రోలింగ్ ఉందని తెలిపారు. మా దగ్గర డబ్బు ఉంది, ఖర్చులు పెడుతున్నాం, కానీ సినిమా ఎలా తీర్చిదిద్దాలో మాకు తెలియదు అని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా, ఫిలిం ఇండస్ట్రీలోని విమర్శలకు ఎదుర్కొనే విధంగా వ్యాఖ్యలు చేశారు. నిర్మాతగా ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రేక్షకుల అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగే విధానంపై విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. పేరు వచ్చింది మీకు, ఇప్పుడేమో మౌగ్లీ. ఈ సినిమా మీకు ఏ కైండ్ ఆఫ్ గ్రేడేషన్ బ్యానర్కి ఇస్తుందని మీరు అనుకుంటున్నారు సార్? జస్ట్ ఇందాక చెప్పినట్టే అంటే కంటెంట్ బేస్డ్ ఫిలిం విత్ స్పాన్. అంటే ఇది సైలెంట్ లవ్ స్టోరీ, అంటే యూ కెన్ గెట్ ద ఫీల్ ఆఫ్ ద మూవీ. అది ఎంత అంటే ఒక రామ్ కామ్ కాదు, ఇట్స్ ఎ లవ్ స్టోరీ. ఇట్ హ్యాస్ సమ్ కామెడీ ఎలిమెంట్స్, బట్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో ఇది అంటే మా బ్యానర్ ఒక నెగిటివ్ ట్రోలింగ్ ఉంటుంది. అంటే వీ హ్యావ్ మనీ, వీ స్పెండ్ మనీ, వీ డోంట్ నో హౌ టు మేక్ ఫిలిం అని. మిరాయ్ హ్యాస్ ప్రూవ్డ్ a little bit అనేది చాలా ఇన్ ఎ బిగ్గర్ వే. సో దిస్ విల్ ఫాలో ఆన్ టు ప్రూవ్ ఇట్స్ నాట్ మనీ. విజయనగరం జిల్లా గజపతినగరం మండల కేంద్రంలోని దిగువ వీధిలో గల మోహన్ వైన్ షాప్ పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల కల్తీ మద్యం అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందనగా ఈ తనిఖీ చేపట్టినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన మద్యం అందేలా చర్యలు కఠినంగా కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైన్ షాపుల్లో ఏం జరిగింది. వైన్ షాపుల్లో నాసిరకమైన మందుని డిపోలకు వెళ్లకుండా ఇలా డైరెక్ట్గా షాపుల ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చాలా విషయాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు తీసి నిందితులైన వాటి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని ఈరోజు రీసెంట్గా 10 రోజులుగా ఒక అపోహ ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అవి కూడా తొలగించాలని ఈరోజు ప్రతి బాటిల్ మీద కూడా హాలోగ్రామ్ పెట్టి ఆ హాలోగ్రామ్లో స్కాన్ చేసిన తర్వాత ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ, ఏ డిపోలోకి, ఏ గవర్నమెంట్ డిపోలోకి అది రావడం జరిగింది, ఆ డిపో నుంచి ఏ షాపులో అది అమ్మబడుతుందన్న విషయాన్ని పూర్తిగా హాలోగ్రామ్లో మనకి వస్తున్నటువంటి విషయం. ఇలా చేయడం వల్ల ఈ ప్రభుత్వం నాణ్యతమైన ఏదైతే ఈ మద్యం ఉందో దాన్ని ప్రజలకు అందజేస్తున్న విషయాన్ని గమనించాలనే విషయాన్ని 10 మందికి తెలియజేయాలని ఇక్కడ వచ్చి ఆ స్కాన్ వివరాలు కూడా చూడడం జరిగింది. మరి వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఏవైతే చేస్తున్నాయో అపోహలన్నీ కూడా మీరు ప్రజలకి ప్రభుత్వం ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా డిజిటల్ మెకానిజం, డిజిటల్ టెక్నాలజీ అంతా యూజ్ చేసి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేసే విషయాన్ని కూడా ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ఈరోజు చేస్తున్న విషయం మనకు అది ఎలాగొచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా ప్రభుత్వం మీద బురద జల్లారో అవి కూడా మనందరికీ. తెలంగాణ కేబినెట్ సమావేశంపై బీజేపీ శాసనసభ పక్షనేత నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మంత్రులు తమ శాఖలకు నిధులు కేటాయించుకోవడం, వాటాలను పంచుకోవడం, సొమ్ము చేసుకోవడం గురించి చర్చించుకునేందుకే ఈ కేబినెట్ సమావేశం జరిగిందని ఆయన విమర్శించారు. ప్రజా సంస్థలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉంటే వాటాల పంపిణీ ఎవరి డిపార్ట్మెంట్లో ఎంత సొమ్ము చేసుకుంటున్నారనే చర్చలు తప్ప కొన్నైనా సమస్యలు పరిష్కారం చేయాలన్న ఆలోచన కానీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఇంగిత జ్ఞానం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడం శోచనీయం. ఒకసారి మీరు చూసినట్లయితే మంత్రులందరూ కూడా ఈ క్యాబినెట్లో నా డిపార్ట్మెంట్కి ఎంత వాటా ఇస్తుంది, ఎన్ని డబ్బులు కేటాయించుకోవాలా, ఎంత సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతోటి
చర్చ జరుపుతూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యల మీద పరిష్కరించాలన్న దృక్పథంతో మాత్రము ఈ క్యాబినెట్ చర్చ జరుగుతలేదు అనేది చాలా స్పష్టమవుతా ఉన్నది. కేవలం ఇరిగేషన్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, విద్యుత్లో బట్టిని సాటిస్ఫై చేయడానికి 1000 కోట్లు, ఈ రకంగా కొంతమంది మంత్రులు ప్యాసిఫై చేయడానికి వాటాల పంపకం జరిగింది తప్ప ప్రజల సమస్యల మీద ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న దృక్పథంతో మాత్రం నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో కనబడకపోవడం చాలా శోచనీయం. ముఖ్యంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ అంశం తీసుకుంటే విద్యార్థి లోకం అంతా కూడా ఈరోజు గందరగోళ పరిస్థితిలో ఉన్నది. విద్యార్థులంతా కూడా కాలేజీలకు ఫీజు రాక, రియంబర్స్మెంట్ లేక, వారి సర్టిఫికెట్స్లు కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను ఇబ్బంది పెడతా ఉంటే ఫీ రియంబర్స్మెంట్ నమ్ముకొని చదువుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు అవస్థపడుతున్న సంగతి మనం చూస్తున్నాం. మీరు ఒకసారి చూసినట్లయితే ఫీ రియంబర్స్మెంట్ రాక నాణ్యమైనటువంటి విద్య కూడా ఇవ్వలేక, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్కి శాలరీలు ఇవ్వక నాణ్యమైన విద్య కూడా అందించలేని పరిస్థితుల్లో ఈరోజు కళాశాలలు నడుస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దాదాపు 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ రావాల్సి యాజమాన్యాలందరూ కూడా మొన్న కాలేజీలు మూసేస్తే దసరాకు 600 కోట్లు, దీపావళికి 600 కోట్లు ఇస్తామని కేవలం 200 కోట్లు రిలీజ్ చేసి మిగిలిన 1000 కోట్లు దీపావళి లోపల ఇస్తామని చెప్పి ఈరోజు కూడా రూపాయి ఇవ్వకుంటే మళ్ళీ 3వ తారీఖు నుంచి వాళ్ళు మేము కాలేజీలు మూసేస్తామని అల్టిమేటం ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూబ్లీహిల్స్ లో ఫేక్ ప్రచారాలపై మాజీ మంత్రి హెచ్చరిక. ఓటమి భయంతో కాంగ్రెస్ ఫేక్ క్యాంపెయిన్లు. ఘాటు విమర్శ. తప్పుడు ఫోటోలు, సంభాషణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణ. మంగళగిరిలో అర్ధనగ్న నిరసన. మా 6% ఇన్సెంటివ్ విడుదల చేయండి అంటూ ఆందోళన. ఎంఎస్ఎంఈ, ఎస్టీ పారిశ్రామికులకు సబ్సిడీ ఇవ్వాలంటూ ధర్నా. నిరుద్యోగుల హక్కుల కోసం బీఆర్ఎస్ యుద్ధానికి సిద్ధం. అసెంబ్లీ సభల వేదికలపై పోరాటం చేస్తామన్న హరీష్. యువతను ఏకం చేసేందుకు బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం. ప్రభుత్వంపై మహేష్ రెడ్డి ఘాటు విమర్శలు. కేటాయింపుల కంటే బాధ్యత ముఖ్యమంటున్న బీజేపీ నేత. ప్రజా సమస్యలు పక్కన పంచాయతీలు మాత్రమే మిగిలాయి అని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి.